అరే మనం ఎందుకు వచ్చినావురా ఇక్కడికి? నువ్వేం చేస్తాను? ఎవరిని ఫోన్ అని ఒత్తుకున్నానికి వచ్చినావురా? ఏం చేద్దాం? ఏం జోకులు అయితేనే? మరి నిన్ననే అనుకుంటే ఇలా 31 దావా చేసుకున్నామని. మరి వాళ్ళకి ఏమన్నా సోయి ఉన్నదారా? వాడిని గణేష్ గారికి ఫోన్ చేయి. ఎంతసేపు అవుతుంది మనం వచ్చి? నువ్వు చేస్తావు అని చేస్తావు. డిసెంబర్ 31 అంటే ఎట్లా ఏం తాగాలి చెయ్యాలి? ఏమన్నా సోయి ఉన్నదిరా వానికి? నేను చేస్తాను ఆగుమావా. హలో, అరే ఆగలేవురా, మన దావత్ కోసం ఈ రమేష్ అన్న దగ్గరికి అప్పడగడానికి వచ్చినాయి. ఆగు. వీడు మళ్ళీ వస్తాడులేమి మొన్న తీసుకున్న పైసలు పోయాయి, మళ్ళీ పైసలు అడగడానికి ఇట్లా వస్తాడేంది? ఓ రమేష్ అన్న, ఒక 5,000 రూపాయలు టీ రాలే, మళ్ళా వారం ఇచ్చా కానీ. నీకు మొన్న ఇచ్చిన 1000 రూపాయలు దిక్కు లేదు, నీకు ఇక 5,000 అన్నారా? ఇవన్నా అవి కల్పిస్తా కానీ, ఇక నీకు నా మీద నమ్మకం లేకపోతే 5,000కెళ్ళి 1,000 రూపాయలు కట్ చేసుకొని మిగిలినవి. ఇంటెలిజెంట్ ఫెలో. వాడన్నా పాత పైసలు ఇచ్చి కొత్త పైసలు కడతారా? వీళ్ళకేమన్నా అడగడు. అంటే అన్న, ఇప్పుడు నీకు పాతవి ఇస్తేనే నువ్వు నాకు 5,000 ఇస్తావా? అనే ఇస్తా తమ్ముడు, ఓ సక్క పైసలు ఇచ్చాక నేనెందుకు ఇయ్యా? వానికి ఇచ్చే పైసలు 1,000 రూపాయలు ఇచ్చి 5,000 దుబ్బాలే. ఇక మళ్ళా వానికి ఇచ్చుడు దేవునికి ఎరగ కానీ. ఏమో గురువుతనమేంద్రా? అన్న 5,000 రూపాయలు రెడీ చేసుకొని పెట్టుకున్నావు, నేను అట్లా పోయి నీ 1,000 రూపాయలు ఇట్లా పట్టుకొని వస్తా. సరే తమ్ముడు, ఇత్తగాని నువ్వు ముందుగా పైసలు పట్టుకోనరా. ఇత్తరా ఇత్తా, నువ్వు పైసలు ఇచ్చినాక చెప్తా నీ కథ. ఇవాళ 1,000 రూపాయలు తీసుకుని 5,000 రూపాయలు. ఏమైనా అన్న, పైసలు ఎత్తాడు వస్తాడు రాబడితే? పైసలు లేవు తమ్ముడు, అయిపోయినాయి. ఇంత మోసం ఉంటారే, నువ్వు 5,000 రూపాయలు ఇస్తా అంటే కానీ 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి. నీకు ఇస్తే నువ్వు నాకు మళ్ళీ ఇస్తావు, నేను చూస్తా. చల్ అదలే. అన్న 31 దావా ఫెయిల్ అయితే ప్లీజే. అరే పాస్ అయితే ఫెయిల్ అయితే నాకు వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ రాను వాడు. అరే వీడిని నేను బుగ్గాని చేద్దాం అనుకుంటే వీడియో నన్ను బుగ్గాని చేసిండుగా. ఇప్పుడు 31 దావత్ ఎట్టనో ఏమో. అరే ఆ మామిడి చికెన్ గారు కూడా ఇంకా రాలేదేంద్రా? అసలు డిసెంబర్ 31 అయితే ఏమనుకుంటాడు రా వీడు కూడా? అరే నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ మామిడి చిరకల్ గారు రావాలంటే ముందు వాడిని పిల్లం వదిలిపెట్టాలి. నీ తెలియదారా? ఇక తెలితే చేసేదే ఉన్నదిరా. సరేదా పోనీ అని వానికి కూడా అన్న చెయ్యి మరి. చేస్తా. ముందుగా వచ్చి కాబట్టి మనం మినుగులతో గింతలేడు చేస్తలేదురా ఇలా. అరే దండం పెడితేనే చెప్పేది ఎందుకు కొరిస్తానదే? అత్తను నాగే హే ఉండే, మా దోస్తులు ఫోన్ చేస్తారు. ఇలా డిసెంబర్ 31 నేను ఇలా ఇంటికి రానేరాను మొత్తానికి. ఉండు చెప్పురా మావా. అరే ఇంకెప్పుడు వస్తారు ఇక్కడికి? 31 దావకు లేట్ అవుతలే అరా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? వచ్చిండ్రా. హాయ్రా హాయ్. ఏమరా ఇంత లేట్ చేస్తావు? అరా డిసెంబర్ 31 అని తెలుసు కూడా. మరి గణేష్ గారి హాయ్ మామ. అయ్యరే ఎదురాత బిద్దురు వస్తారు. ఏం చెప్పాలి? ఒక నేను కూడా వస్తారు. వాని బండి మీద ఎక్కత్తేమోరా నీకు? వాని బండి టైర్ అయితే తీసుకురాలే. నీ బండి టైర్ అడుగునా వాడిని ఎక్కిసుకొస్తే? గట్ల చూస్తున్నామంటేంద్రా వాడిని ఎక్కిసుకొస్తా నిజంగానే నా టైర్ అవుతుంది. నీకు టైర్ అరుగుతాయి, నీ అన్న అరుగుతాయి కానీ ఇంత లేట్ వస్తావారా? నిన్ననే అనుకున్నావా పొద్దుగాల నుంచి తాగుదాం తిందాం డిసెంబర్ 31 చేసుకుందాం అనలేదా? ఏమన్నా నువ్వు కూడా ఇంత లేట్ వచ్చినా? ఎప్పుడు వచ్చినావు? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఎప్పుడు వస్తారు మామ? ఇప్పుడు వస్తారా? పొద్దు నచ్చి కూర్చొని ముడ్డి కాయగా పట్టే ఇప్పుడు వస్తారు మీరు. ఏం చెప్పాలి మామ? 31 దావత్ అని రాత్రి తాగినాక తిన్నాను నా పెన్న 3 పూటలు ఒకటే పూట పెడితే తినచ్చేసరికి లేట్ అయిందిరా. అంటే నా పెన్నానికి అంత ప్రేమరా? మీరు కనుక వచ్చేది ముందుగాలు. మేము ముందుగానే వచ్చినా కానీ నువ్వు చెప్పట్లేక లేరుగానే వచ్చినావు. వచ్చినా ఏ ఆపులురా ముచ్చట్లకి వచ్చిన మరి ఇక్కడికి ముచ్చటైనా ఏమన్నా ఉన్నదా? అరే ఏం చెప్పాలరా, రమేష్ గారి దగ్గరికి పైసలు కానీ పోతే వాడే నాకు తోపు పెట్టి పంపినరా. నువ్వు పైసలు
తేలేరా వాడు ఉన్నాయి ఉంచుకున్నాయి అన్ని మింగి నన్ను అవతల లొకేషన్ రా. నువ్వేగా ముద్దు పెట్టుకుంటున్నారా? నీకు పైసలు ఇస్తే అంతే సంగతి మనకు తెలిసినట్టున్నారా? కావచ్చురా, అందుకనే నీ ఎత్తేసిండు. అరే ఈ ఉత్తమ ముచ్చట్లేనా? తాగుడు ఉందా లేదురా? ఉచ్చావతులు ఏరా ఏమన్నా మనం కొత్త కారు ఇస్తానా? కొత్త తాగుతున్నా. అవునరా, మనం రోజు తాగినట్టు కాకుండా ఇక కొత్తగా తాగాలరా, ఎందుకంటే ఇవాళ December 31st. సార్ ఏంటి సార్ అది? అవునరా, మనం రోజు తాగినట్టు కాకుండా ఇక కొత్తగా తాగాలరా, ఎందుకంటే ఇవాళ December 31st. మనం రోజు తాగే నిజమేరా, ఈ రోజు ఎక్కువ తాగదాం ఎందుకంటే December 31st. కానీ నాకెందుకు తప్పు అనిపిస్తాను మామ. అరే ఏంది మామ గట్లాగను? తాగుదామంటే మనందరం కలిసి ఎంత మంచిగా ఎంత గొప్పగా తాగేదిరా. దానికి నువ్వు పెట్టిన పేరు తప్పు తప్పు. నేను తాగుడు తప్పు అంటే మీకు భరించలేని బాధ అనిపిస్తానని నాకు అర్థమవుతాను. బాధ కాదు మావా, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అరే తాగి తాగి మన కిడ్నీలు ఎప్పుడో ఖరాబ్ అయినాయిరా. నువ్వు అన్నట్టు చచ్చిపోవాలనిపించదు కాదు, ఇట్లా తాగితే నిజంగానే చస్తాం. అరే అవునరా, రాజుగాడి చెప్పేది నిజమేరా. మరి నిజమే నాకు కూడా తెలుసురా, కానీ మనం తాగుడు తప్పలేదురా. అవురా, మరి తాగుడైతే తప్పులేరా. తప్పుతలేదురా, రోజు తాగుతున్నా, తాగిన ప్రతిసారి ఎక్కువైతుంది, రోజుకు 100 అంతన్నా, తెల్లారి మళ్ళీ పంచాయతీ అవుతుంది. నేనేమన్నా మంచిగా ఉంటానారా? తాగింది ఎక్కువైతే నా ఇల్లుతో మర్చిపోయి రోడ్ల విన్నామంటాను. అరే నేనేమన్నా పత్తితున్నారా? పుల్లు అయిపోయి ఏమోరో అనేది నాకే తెలుస్తలేదు. అరే నువ్వు పత్తి తాగితే నేను మక్కిస్తున్నారా? తాగి తాగి నా ఇంట్లో సామాన్ అంతా అమ్ముకున్నా, రేపు తాగుదామంటే ఇంట్లో సామానే లేకుండా అయిపోయా. ఆహా, ఇంట్లో సామాన్ లేక నేనారా ఇవాళ దాకా తాగుడు బాగా చేద్దామని పత్తి మాటలు మాట్లాడింది. ఏం చెప్పావురా? పత్తి మాటలు ఏముంది మా, నాకు కూడా ఇవాళే అర్థమైంది. నేను ఆడ అప్పు తీసుకొచ్చి మంత ఆగేది. ఇవాళ రమేష్ గారి దగ్గరికి పోతే వాడు పైసలు ఇవ్వకపోతే నాకు కూడా అర్థమైంది మా. అరే చల్, ఈ లొల్లంతా పని చేయరా బాయ్. మనం ఈ మందు తాగుడు చేయబట్టి వీడు తాగనీకి అమ్మినట్టు వీని ఇట్లా సామాన్లు అయిపోయి నీకు ఎవడు అప్పియా నీకు ఇవ్వలేడే లేడే. నువ్వు తాగి తంతే పంచాయతీలే కాబట్టి రోజు పోతున్నా. చాలు ఇప్పుడు ఏం చేద్దాం అంటాం మరి? బంద్ చేద్దాం. బంద్ చేద్దాం బంద్ చేద్దాం రా. ఓ తాగోతాడా? బంద్ చేద్దాం అంటే మా సొప్తారా? బంద్ చేద్దాం బంద్ చేద్దాం బంద్ చేద్దాం. అరే ఏడవకు మామ, ఇలా December 31st ఫుల్ తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? రేపటి నుంచి మాత్రం అన్నీ బంద్ చేద్దాం. సరేమా 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 సరే. మరి బిల్ ఎట్లమా? అరే ఇలా December 31st కారా, కూలి బీర్లు దొక్కుతాయో లేవా అని నిన్ననే తీసుకొచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినరా. నువ్వు గ్రేట్ మావా. అరే ఉత్తమ మందేనారా, చికెన్ రారా? అవునరా, ముక్కలేందే సుత్తేడు పోతుందిరా. నిజమేరా. అవును మామ, మనం తాగేది ఇదే లాస్ట్, జీవితంలో అసలే తాగం. కన్ఫర్మ్ గా చికెన్ ఉండాలా మామ. ఉండాలి మావా. అరే మా అమ్మ ఆడు చూడుర్రా. అరే అది వాటర్ ప్లాంట్ రాంగ్ అని కోరిరా. ఏమైందిరా ఇంటికి మాల్ మసాలా చెప్ప ఫస్ట్. అడు ఏ కుయ్యిర్రా కుయ్యిర్రి. సార్ అరే ఇవాళ మనం తాగేది లాస్ట్ రోజు కాబట్టి మనస్ఫూర్తిగా తాగుదాం, రేపు నుంచి పని చేద్దాం. ఓకే తీసుకోర్రి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. శ్రీకాంత్ మామ రమేష్ గారి దగ్గరికి పైసలు కానీ పోతే వాడు 5,000 ఇస్తా అని 1,000 రూపాయలు నా దగ్గర తీసుకొని నన్ను మోసం చేసిండు. అటు రోజున వాడిని ఎయ్యనే ఎత్తా. వాడు రేపటి నుంచి నాకు గజ 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 వనకాలే వాడు. అరే మామ, ఇంకొక 2 బీర్లు గుద్దిపోరా, పోయి వాని ఇటు ముంగట నిల్చో. నిన్ను చూసి వాని ఇల్లు, వాని గోడలు, వాని గేటు అన్నీ నిన్ను చూసి గజ 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 వణుకుతాయిరా. వణుకుడు కాదు, గిర 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 కూడా తిరుగుతాయిరా. ఏం చెప్పావురా? ఎయ్యి నువ్వు ముందుగా లెయ్యి. మంచి ఐడి ఇచ్చినమ్మా, పోయి వాడిని ఏనే ఎత్తా. ఎత్తిగా తీరా ఏం ఊరుతారా, తాగుదాం బట్టి ముందుగా. అరే మామ, నేనంటే 2-3 రోజులకు ఒకసారి తాగుతా, నువ్వెందుకు మామ రోజు తాగుతావు? గల కారణం ఏంది? అట్లా కాదు మామ, వారానికి తాగినా నెలకు తాగినా రోజు తాగిన కిందనే అవుతుంది ఇంట్లోలకు, అందుకే రోజు తాగుతున్నా. అగో మరి మలవాట కూడా నిజం చేద్దారా? అరే ఇవేం బీర్స్ ఎంత తాగినా ఎక్కుతలేవు,
కొంచెం రిచ్ బీరు తెస్తే ఏమైందిరా? అంటే నువ్వు అంత రిచ్చారా? నేను తాగు విషయంలో రిచ్చేరా. అబ్బో రిచ్ ఎంత రిచ్ అయినా తుమ్మతే హచ్చనే తుమ్ముతావురా, రిచ్ అని తుమ్మవురా నువ్వు. నువ్వు దేవుడు స్వామి. నవ్వేందారా? A few moments later. అయ్యో బీరా, రేపటి నుంచి నీకు నాకు బంధం అయిపోతుందా? ఆనాడి బంధమే నాటిదో ఇదేలే ఈనాటి బంధమే నాటిదో ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది, ఎన్నటికీ వీడని మమత నాది నీది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. మరి ఏందిరమ్మ బీరు పట్టుకుని గట్ల చూస్తున్నావు? ఏమైందిరా నీకు? మరి ఏం చూస్తాను అంటాను వారా మామ, నా దృష్టిలో బీరు ఈ రోజు నుంచి చచ్చిపోయిందిరా. రిప్పురా బీరు రిప్పు. అరే మామ మీరు కానీ ఇవ్వరా, నేను పోయి కేక్ తీసుకొస్తాం. 12 గంటలకు కేక్ కడియేద్దారా? పారా మామ. సరేరా పోయిరా రే, అంతలో పోయివా, దీని పని మేము కానిస్తాం సరేనా? ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇంకీడుంది రాత్రి ఎంచుకోలేదా ఏంది? కానీ లేరా 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 సరే ఇప్పుడు లేరా వీడ ఉన్నవేంద్రమ్మ నువ్వు కేక్ వచ్చి లేరా లేవురా లేవు అరే నైట్ కేక్ అని బయలుదేరినాం కదా, ఈడిట్లా వన్నాం రా. ఇప్పుడు నైట్ మనం కేక్ కోయలేరా? కేక్ ఎడ కోసినావు ఏడ తిన్నాం రా మనం? గిన్నె మంచి అంటే ఇప్పుడు December 31st ఫెయిల్ అయినట్టే కదరా. December 31st ఫెయిల్ అయినట్టే, మనం తాగుడు పని కూడా ఫెయిల్ అయినట్టే రా. సార్ ఏంటి సార్ అది? December 31st ఫెయిల్ అయినట్టే, మనం తాగుడు పని కూడా ఫెయిల్ అయినట్టే రా. ఏం చేద్దాం తీరా, మళ్ళీ వచ్చే December 31st కి పక్కా బంద్ చేద్దాం తీ. కరెక్ట్ చెప్పినావు రా. మళ్ళీ వచ్చేసరి ముందుగానే కేక్ తీసుకొని అప్పటికే బంద్ చేద్దాం. శ్రీకాంత్ గాడు రాజు గాడు అన్నే ఉండవచ్చు, పోయి చూద్దాం పారా. అక్క ఇన్నేవానా వారా రాత్రి. ఏ రాజు, హ్యాపీ న్యూ ఇయర్ రాజు. రాజు తెల్లరు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. కత్తరాని కానీ రే మనం ఖరాబ్ కావడానికి ఇబ్బారా. అవునరా, నా హెల్త్ ఖరాబ్ కావడానికి బీర్లే కారణం రా. నా పైసలు ఒడిచిపోవడానికి కూడా ఇదే బీర్లు కారణం రా. అవునరా. అవ్వాలి అక్క తిను రాలే అరా తిన్న రాత్రి. కానీ నా హెల్త్ ఖరాబ్ కావడానికి, నా జీవితం నాశనం కావడానికి కారణం మాత్రం ఇది కాదురా. ఇదైతే కాదు దేవుడు స్వామి. ఇదైతే కాదు. అరే ఇది కూడా మందే కారా, బంద్ చేద్దాం అంటే కదా. అరే ఇది మనం బంద్ చేద్దామని అనుకునే ముందు రోజే తెచ్చుకున్నాం కదా, అది దీనికి వర్తించది. తాగుడే. అవునరా, తాగుదాం 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 బట్ ఈ అవలగాలు కేక్ కాని పేరు ఇంకా రాలేదేమరా? లేదా అన్నారు. అగో అత్తారా. అరే మమ్మల్ని ఇష్టపెట్టి తాగుతారా రా? అరే నిన్నటి ఒక బీరు మిగులితే కావుతాను రా. రాడి కూర్చోరు, మీకు కూడా పోతాను ఒక గ్లాసు. ఈ December 31st కు బంద్ చేసాడు మాత్రం కాలే కానీ వచ్చే December 31st కు మాత్రం పక్క బంద్ చేద్దాం రా. రై ఓకే ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ చేయండి.